హాయ్, వెల్కమ్ టు యూఐ టాపిక్స్. ఇవాళ టాపిక్స్ ఏమంటే, పూణేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం ఇన్సిడెంట్ అంటే, కేతన్ అనే అబ్బాయి చనిపోయాడు. ఎలా చనిపోయాడు అంటే, ఎవరో చంపేశారు అని చెప్పారు. ఎవరు అబ్బా చంపింది అని చూస్తుంటే ఒక అమ్మాయి చంపేసింది. ఎందుకు చంపింది? ఇంకొక అబ్బాయితో అఫేర్ పెట్టుకుంది. అఫేర్ కాదు, ప్రేమిస్తుంది. సరే, ఆ అబ్బాయిని ప్రేమిస్తుందంటే ఆ అబ్బాయిని చేసుకోవాలా? ఇంకొక అబ్బాయిని ఎందుకు చంపింది అంటే, యాక్చువల్గా ఇదంతా ఏం ప్రాబ్లం అయిందంటే, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయాలని వాళ్ళ ఫ్యామిలీ డిసైడ్ చేశారు. డిసైడ్ చేసిన తర్వాత ఏమైంది, ఒక కోటీశ్వరుడు ఒక అబ్బాయిని చూశారు, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సో అబ్బాయిని ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు. కానీ మ్యారేజ్ చేసుకునేకి అమ్మాయికి ఇష్టం లేదు, కానీ చెప్పేకి ధైర్యం లేదు. సరే అని ఇంట్లో చెప్పినట్టుగా ఒప్పుకునింది. తనతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ వీడియోస్ అంతా యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. సరే, ఎంగేజ్మెంట్ అయింది కదా, అంతా హ్యాపీగానే ఉందనుకుంటే, సరే అనేసి వాళ్ళు పూణేకి వెళ్ళాలనుకున్నారు. అంటే వాళ్ళిద్దరు పూణేకి వెళ్ళాలనుకున్నారు. పూణేకి వెళ్ళిన తర్వాత ఏమైంది, సో అక్కడ కొన్ని టూరిస్ట్ ప్లేసు అది ఇది అనేసి కొంచెం ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట. అక్కడ చూసినాక ఆ టూరిస్ట్ ప్లేస్ ఎక్కడంటే, అదేదో ప్లేస్ అండి, అది లోనావాలా అనేసి. లోనావాలా ప్లేస్కి పోయేసి కొన్ని ఫోటోషూట్ తీద్దాం అనుకున్నారు. తీశారు, కాసేపు ఎంజాయ్ చేశారు, బాగానే ఉన్నింది. కానీ ఏమైందంటే, సడన్గా అబ్బాయి ఆ కొండపై నుంచి జారి పడ్డాడు. సరే, చనిపోయాడు అనుకుంటే చనిపోలేదు. అక్కడ చెట్లు కొమ్మలు ఉంటాయి కదా, దాన్ని పట్టుకొని ఎట్లాగో హెల్ప్ అనే లోపల వచ్చేసాడు. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది హెల్ప్ చేశారు. సో వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇంట్లో ఇలా జరిగిందనే లోపల ఓకే, గండం తప్పింది అది ఇది అనుకున్నారు. కానీ ఏమైందంటే, అక్కడ అబ్బాయి పడిపోలేదు, ఈ అమ్మాయి దూసేసింది. ఆ తర్వాత అబ్బాయి పడిన తర్వాత పైకి వచ్చి చూసి, ఎందుకు నన్ను దోసావని అడిగితే, లేదు కాలు కింద పాము ఉనింది, అందువలన అది ఇట్లా వచ్చే లోపల నేను భయపడి నిన్ను తాకాను, నువ్వు పడిపోయావు అని చెప్పింది. సరే, అయిపోయింది కదా అనుకున్నారు. తర్వాత వీళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఫారిన్కి ఒక ట్రిప్ పోదాము అనేసి ప్లాన్ చేశారు. సరే, ప్లాన్ చేశారు, ఫారిన్ పోతూ ఉన్నారు, టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నారు, కారులో ఆన్ ది వే పోతూ ఉంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అతని పాస్పోర్ట్ తీసి చింపేసి విండోలో నుంచి పడేసింది. అది తను చూసుకోలేదు. తీరా ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత అక్కడికి వెళ్తే పాస్పోర్ట్ లేదు. ఇదేంట్రా ఇది పాస్పోర్ట్ లేదు అనుకునే టైంలో, సరే తను ఏం చెప్పింది, సరే ఎక్కడ మిస్ అయి ఉంటుంది, ఇంకా ఫ్లైట్ కూడా మిస్ అయిపోతుంది, ఇది కుదరని విషయము, సరే మన ఇంటికి వెళ్ళిపోదామనేసి ఇంటికి వెళ్ళిపోయారు. అయిపోయింది. తర్వాత అమ్మాయి ఏం చేసింది, సరే పూణేకే వెళ్దాము, సేమ్ ప్లేస్ ఎక్కడైతే తను పడ్డాడో అక్కడికే పోదామనింది. ఈ అబ్బాయి ఏమని చెప్పాడు, నేను రాను, ఎందుకంటే ప్రీవియస్గా ఒక విషయం జరిగింది కదా, అందువలన ఎవరికైనా భయం ఉంటుంది, సో నేను రాను అని అతను చెప్పాడు. అతను చెప్పిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ మదర్కి కాల్ చేసి, ఇలా కేతన్ రాను అంటున్నాడు, మీరు కొంచెం చెప్పండి ఆంటీ, నేను తీసుకెళ్తాము, లాస్ట్ టైం మేము బాగా ఎంజాయ్ చేయలేదు, ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఈసారి కొంచెము జాగ్రత్తలు తీసుకొని కొంచెం కేర్ తీసుకొని పోతాము అని చెప్పే లోపల వాళ్ళ మదర్ ఏం చెప్పింది, సరే కేతన్ ఇలా చెప్పింది, సో అదేదో అయింది, ప్రతిసారి అలా ఎందుకు అవుతుంది అనేసి పోయేసారండి అని చెప్పింది. సరే అనేసి పోయారు. పోయిన తర్వాత ఏమైంది, ఇలాగే ఫొటోస్ అన్నీ తీసుకున్నారు, చెందుతున్నారు. సేమ్ ప్లేస్లో ఏం చేసింది ఈ అమ్మాయి, ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేసి తోసేసిన తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడు. సరే, అబ్బాయి చచ్చిపోయాడు అనేసి అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అన్ని దిక్కులా ఇలా
నేను కాబోయే భర్త చనిపోయాడు, చాలా ఫీల్ అవుతుంది, అది ఇది అనేసి సింపతి కోసం ఏమేమో చేసింది. ఏడ్చి గీడ్చి దగ్గరున్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి తనే కంప్లైంట్ చేసి అన్నీ చేసింది. సో తర్వాత అందరూ ఏమనుకున్నారు, అయ్యో ఏదో కాలు జారి పడింది అది ఇది అనేసి. కానీ ఇంకోటి ఏమంటే కేతన్కి ట్రెక్కింగ్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ట్రెక్కింగ్ పోతారనమాట. సో అలా ట్రెక్కింగ్ చేసే వ్యక్తులు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఎలా పడ్డాడో నాకు అనుమానం వచ్చింది. సరే ఏదో డౌట్గా అన్ని వీడియోస్ అవి ఇవి చెక్ చేశారు. కానీ ఒక అతను ఫుల్గా ఒక జాకెట్ వేసుకొని లావుగా ఉండేది, అలాగే మాస్క్ వేసుకొని క్యాప్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఆ ప్లేస్లో. యాక్చువల్లీ అక్కడ వచ్చేసి ఆ టైంకి సమ్మర్లో 47 నుంచి 50 డిగ్రీస్ దాకా ఉందన్నమాట. అంత వేడికి ఇతను ఎందుకు ఇలా వేసుకొని తిరుగుతున్నాడు అనేసి ఆలోచించారు పోలీసులు. సరే అనేసి తను ఎయిర్పోర్ట్ ఫుటేజ్ ఎత్తిండ్రు. అక్కడ చూసినా ఇతను అక్కడే ఉన్నాడు. సరే హోటల్లో చెక్ చేశారు, హోటల్లో కూడా అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఏమో ఇదేదో మిస్టరీగా ఉందనేసి అతన్ని చూశారు. అక్కడ ఏదైతే నెట్వర్క్ జరిగి ఉందో ఆ టైంకి, చనిపోయే టైంకి ఏ నెట్వర్క్ ఉందనేసి నంబర్ని చెక్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తంగా పిలిచి మాట్లాడి ఇతను కూడా వచ్చాడు. అడిగితే లేదు నేను ఇలా జస్ట్ టూరిస్ట్ ప్లేస్ కదా, అందరూ వస్తారు అలాగే వచ్చాము అనేసి. వీళ్ళకి ఏదో డౌట్ అయ్యి తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి, తెలుసు కదా పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ ఇచ్చారు. తర్వాత మొత్తం గక్కేశాడు. ఇలా 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 మేము ప్లాన్ చేసాము, చంపేశాము కేతన్ని. చంపిన అతను ప్లాన్కి సపోర్ట్ చేసిన అతను చేతన్, చనిపోయిన అతను కేతన్, చంపింది సియా గోయల్. సో ఇలా మొత్తం ప్లాన్ చేసి ఒక అతన్ని చంపేశారు. చంపేశారు అయింది. సో ఇది ప్రతి యూట్యూబ్లో చూస్తున్నారు, ఓకే. సో నేను దాని గురించి చెప్పట్లేదు. ఇప్పుడు చంపారు కదా, దానివల్ల ఎవరికి ఉపయోగం? కేతన్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి తనకి చదువు చెప్పించి మంచేది చెడేది అన్నీ చెప్పించి పెద్దవాడిని చేసి చేతికి వచ్చిన బిడ్డని పోగొట్టుకుంటే ఎవరికైనా ఎంత బాధగా ఉంటుంది. సరే ఈ అమ్మాయి చూస్తే సడన్గా ఎవరినో ప్రేమించింది చేసింది, చెప్పచ్చు కదా ఇంట్లో ఎలా ఉంది అనేసి. ప్రేమించినప్పుడు చెప్పాలా, ఫైట్ చేయాలా. కుదరదు అంటే తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేయాలా, లేదంటే పోలీస్ స్టేషన్స్ ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ నీ ప్రేమ గెలవాలనేసి ఇంకొకరిని చంపితే ఎట్లా? ఇదంతా చూస్తుంటే నాకు అతడు సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ప్రకాష్ రాయ్ వచ్చేసి క్లైమాక్స్లో కోట శ్రీనివాస్ గారు కూడా ఒక డైలాగ్ చెప్తాడు. శివారెడ్డి చచ్చిపోతే నువ్వు మినిస్టర్ అవుతావు, కానీ శివారెడ్డిని చంపేస్తే నువ్వు ఎలా మినిస్టర్ అవుతావు అనేసి. అలా ఉంది. ఎవరినో చంపితే తిని ప్రేమ ఎలా గెలుస్తుంది? తన ప్రేమ గెలవాలంటే ఎవరినో చంపకూడదు, చచ్చేంతవరకు తను ఫైట్ చేయాలి. ఎందుకంటే తను ప్రేమించింది కాబట్టి ఫైట్ చేసి దాన్ని సాధించుకోవాలి. అందువలన మీకు అందరికీ చెప్తున్నాను, ఇన్ కేసు అందుకు వీళ్ళది కాకుండా ఎవరిదైనా కూడా మీరు కూడా ఇన్ కేసు మీరు ప్రేమించారా ఇంట్లో చెప్పండి, ఒప్పించండి. లేదా పోండి, లీగల్గా పోలీస్ స్టేషన్ ఉంది, లాయర్ ఆఫీస్ ఉంది, అన్ని దగ్గరికి పోయేసి చెక్ చేసి పెళ్లి చేసుకోండి. కొద్ది రోజులు కాకపోయినా తర్వాతైనా ఒప్పుకుంటారు. కానీ ఇంకొక విషయము, మీరు ప్రేమించారు పెళ్లి చేసుకున్నారంటే ఫస్ట్ ఆ అబ్బాయి ఎలాంటి వాడు, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, చదువుకున్నాడా లేదా, చదువుకున్నాడంటే ఏం పని చేస్తున్నాడు, లేదు చదువుకోలేదంటే ఏం పని చేస్తున్నాడు, మంచి అతనా కాదా, సో తనతో ఉంటే నేను బాగుంటానా లేదా అని 100 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఏదో వచ్చాడో అబ్బాయి, ఏదో చూశాడో బాగుంది, 2 months 3 months అండి, తర్వాత మొత్తం మీ లైఫే స్పాయిల్ అవుతుంది. అందువలన నేను ఇక్కడ రైట్ ఎవరు రాంగ్ ఎవరు అని చెప్పట్లేదు. అంటే ఒక్క ప్రేమ నుంచి ఎంతమంది ప్రాణాలు, ఇప్పుడు తను జైల్లో ఉంది, ఇంకొక అతను జైల్లో ఉన్నాడు.
ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చూస్తే హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ తల్లి కండిషన్ ఎట్లుందో తెలియదు. అంటే చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏమైంది, పరువు మర్యాద చుట్టూ అందరూ చూస్తూ ఉంటారు. ఇలా మీ కూతురు చేసింది, అలా చేసింది, ఇలా చేసింది అనేసి. ఇప్పుడు తను ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకోరు. సో ఇవన్నీ చేసే ముందు కొంచెం ఆలోచించండి. ఆలోచించి చేస్తే ఏది తప్పు ఏది రైటు. అంటే మీరు ప్రేమించి మీరు చేసుకునేకి ఇంకొకరు బలి అవ్వాలంటే అది ఎంతవరకు కరెక్టు? అందువలన దయచేసి ఆలోచించండి, ఆలోచించి చేయండి. నేను చెప్పింది నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.